చాలా మందికి ఆదివారం చికెన్ మటన్ అనేది హలాల్ కొనుడు అలవాటు అయిపోయి ఇవాళ సమ్మక్క సారక్క జాతర మేడారం జాతరలో కూడా హలాల్ అనేది చాలా నార్మల్ గా తీసుకుంటున్నారు. ఈ సమ్మక్క సారక్క జాతర ఇది హిందువులదా ముస్లింలదా? ఇది పక్కా హిందువులది. అక్కడికి హలాల్ ఎట్లొచ్చింది? ఎందుకంటే ఈ ఆదివారం అంటే నార్మల్ గా తినుడు అలవాటు చేసుకొని ఇలా దీన్నే మీరు దేవుల దగ్గర కూడా పట్టుకొచ్చిర్రు. దయచేసి అర్థం చేసుకోండి, హలాల్ అక్కడికి రావడం అనేది మన సంస్కృతి పైన దాడి, ఇదొక కన్వర్షను, ఇదొక డివోషనల్ రిలీజియస్ జిహాదు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గనక మనం ఈ హలాల్ని అక్కడ ప్రశ్నించకపోతే రానున్న రోజుల్లో ఇదే ముస్లిమ్స్ ఇది మా హక్కు అంటారు, అక్కడ షాపులు వేస్తారు, జాతరను చుట్టుముడతారు. మీరు ఆపేయాలి హలాల్ ప్రాక్టీస్ అంటే ధర్నాలు, నిరసనలు, బందులు చూడండి, అక్కడ కూడా ఒక విధ్వంసకరమైన వాతావరణం సృష్టిస్తారు. అండ్ దీనికి పరిష్కారం ఏంటంటే హిందువులమైన మనమే ఈ హలాల్ మొక్కులు బంద్ చేయాలి. దయచేసి ఈ హలాల్ మొక్కులతోటి జాతర కోసమని మొక్కకండి. మీరు మారితేనే చాలా మార్పు వస్తుంది. అండ్ మీ సర్కిల్లో ఎవరన్నా ఉంటే ఈ హలాల్ మొక్కులు ఉన్న వాళ్ళకి ఈ వీడియో పంపండి. అరే హలాల్ మనది కాదు, ఈ ఆదివారం తిన్నంత ఈజీగా దీన్ని దేవుడి దగ్గరికి పట్టకరావద్దనే అవగాహన వాళ్ళకి కల్పించండి. మీరు కల్పిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై సమ్మక్క, జై సారక్క, జై తెలంగాణ.